వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077220. రాహుల్ పాలనలో మా సిఆర్సీ క్లబ్ ఎందుకంటే మొదటి నుంచి కూడా ఈ సిఆర్సీ క్లబ్ అనేది ఆంధ్ర కబడ్డీ ఐడల్ సంవత్సరాలు కూడా ఎన్నుకుంటూ ఉంది. అక్కడ ఏ క్యాంప్ పెట్టాలన్నా లేకపోతే ఏది చేయాలన్నా దీనికి సపోర్ట్గా మేము మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ మేము ఇప్పటితో చేయడం జరుగుతుంది. ఆ సందర్భంగానే ఈ ఏప్రిల్ 11న 22 మంది ఇంటర్నేషనల్ ప్లేయర్స్కి సన్మానం చేయాలనే ఉద్దేశంతో, అలాగే అనంతరం జనరల్ మీటింగ్లో కొన్ని సమస్యల పరిష్కారం మాట్లాడుకోవాలని ఉద్దేశంతో మీటింగ్ పెట్టడం జరిగింది. అలాగే అందరికీ సన్మానం చేసిన తర్వాత జనరల్ మీటింగ్ టైంలో ఏదైతే మన తప్పుదాలు నడుస్తున్నాయో దాని గురించి సెక్రటరీ శ్రీకాంత్ గారు అడగడం జరిగింది. ఎందుకంటే ఎవరైనా ఇంటర్ డిస్ట్రిక్ట్ ఆడిన తర్వాత బాగా ఎవరితో ఆడుతున్నారో వాళ్ళు సెలెక్ట్ చేసి మన నేషనల్ పంపడం జరుగుతుంది. కానీ సెక్రటరీ గారు ఎవరికి తెలియకుండా అక్కడ ఆడిన వాళ్ళే కాకుండా బయట వాళ్ళు కూడా దాంట్లో యాడ్ చేసి ఎవరితో కూడా డిస్కస్ చేయకుండా తను తన నిర్ణయంతో పంపడం జరుగుతుంది. ఆ సందర్భంలో కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఏదన్నా ఒకవేళ ఏదన్నా ఈ పేరు ఉంటేనే కానీ మా టీం గెలవదు అనుకున్నప్పుడు ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో ఇలా వాళ్ళ కూడా మనం తీసుకున్నాము, తీసుకుని యాడ్ చేయవలసి వస్తుంది ఈ పరిస్థితులు అని చెప్పి అన్న సభ్యులందరికీ చెప్పి మనం చేయాలి. కానీ తను ఏంటంటే తన ఏకాగా చేసే కోపం తోటి తను డైరెక్ట్గా పంపడం జరుగుతుంది. అదే కాకుండా ఒక జిల్లాలో వాళ్ళని తీసుకెళ్ళి వేరే జిల్లాలో ఆడింది. ఎందుకంటే విజయవాడలో ఏ జిల్లాలో అయితే బాగా ఆడతాము ఆ ప్లేస్ సంబంధించిన ప్లేస్ విజయవాడ రండి మీకు కంపల్సరీ సెలెక్షన్ ఉంటుందని చెప్పి ఆస్తి ఇచ్చి అన్ని జిల్లాల నుంచి కూడా విజయవాడ తీసుకొచ్చి ఇక్కడే అక్కడ ఉంది ఇక్కడ పెట్టుకుని ఆ పిల్లలు ఇక్కడ పెట్టుకుని పిల్లలందరూ అడుగుదాడులో పెట్టుకుని ఏ జిల్లా కావాలో ఆ జిల్లా తను ఆడించి ఆ జిల్లాలో ఆయన పంపించేస్తున్నారు. అది కాకుండా కూడా ఇప్పుడు బాగా ఆడే పిల్లలు తన చేతిలో ఒకరిద్దరు పిల్లలు అది జిల్లాని పెట్టుకోవడంతో ఏ టీంకి గెలవాలంటే నేను పిలుస్తుంది ఏ టీం పడిపోతుంది ఆ తక్కువ తగ్గిపోతారు లేదా దాన్ని బట్టి ఆ బకెట్లో ఏది కావాలో గెలిచినారు. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది ఇంటర్నేషనల్ కోచ్లు కూడా ఉండగా, అలాగే చాలామంది ప్లేయర్స్ ఉండగా, మరి ఎవరో కాకున్నట్టుగా ఒక హర్యానా నుంచి తీసుకొచ్చి ఇక్కడ కోచ్ని పెట్టి అతని చేత పెడతారు. కానీ అది హర్యానా కోచ్ వచ్చిన తర్వాత ఎటువంటి 2019 నుంచి మొన్నటిదాకా మన ఇక్కడ బీచ్ కబడ్డీలో అప్పుడు దాకా కూడా మాకు ఎటువంటి ఏమి రాలేదు. ఆ విషయం మీద రాహుల్ మీటింగ్లో మాట్లాడడం జరిగింది. ఎందుకు మనోడు హర్యానా కోచ్ ఎందుకు పెట్టాలి, అయినా ఎవరితో మాట్లాడడం అలా చేద్దామని ఉద్దేశంగా మాట్లాడడం జరిగింది. అలాగే మొన్న హర్యానా కోచ్ కాకుండా మన లోకల్ కోచ్లు పెట్టడం వల్లే మనం బీచ్ కబడ్డీ మన గోల్డ్ మెడల్ రావడం అయ్యింది. అలాగే కొన్ని ముందు కబడ్డీ యువ కబడ్డీ అని చెప్పని లీగ్ అని చెప్పి తమిళనాడులో జరుగుతుంది. దానికి మన పిల్లలు సెలెక్ట్ చేసి పంపుతున్న ఉద్దేశం చెప్తే ఆ రావులపాలెంలో క్యాంప్ పెట్టాం యువ కబడ్డీ. ఆ క్యాంప్ పెట్టినప్పుడు నాకేంటంటే అంత దూరంగా జరగాలి ముందుగా జరుగుతుందనే ఉద్దేశం మీద దైవ సాక్షిగా ఎటువంటి రికమెండేషన్లు ఉండవు, ఎటువంటి ప్రలోభాలకు ఏమి ఉండదు. ఎవరైతే కరెక్ట్గా ఆపాలని నేను సెలెక్ట్ చేస్తామని చెప్పి నేను మీటింగ్లో చెప్తాను. అసలు ఇక్కడ ఆడవాళ్ళే కొంతమంది యాడ్ చేసి ఆ యువ కబడ్డీకి పంపించారు. పైగా యువ కబడ్డీ స్టార్ట్ చేసేటప్పుడు మాతో చెప్పడం ఏంటంటే ఆ యువ కబడ్డీ పంపడం మన పిల్లలకి కొద్దిగా మనీ వస్తుంది, అది కాకుండా మన అసోసియేషన్ కూడా కొంత మనీ వస్తుందని చెప్పి మాతో చెప్తే మేము కూడా దానికి ప్రోత్సహించడం జరిగింది. రావులపాలెంలో కూడా మేము ఖర్చు పెట్టారు సెలక్షన్ పెట్టడం. చాలా మంది శ్రీకాంత్ అని నేను సెక్రటరీగా ఉన్నారు. మేము 2019 నుంచి ఈ అసోసియేషన్లో ప్రెసిడెంట్ సెక్రటరీగా ఉన్నప్పుడు 23లో ఒకసారి మళ్ళీ కరెక్షన్ జరగడం జరిగింది. మాకు 27 దాకా మా పదవీకాలం ఉంది. దీన్ని సడన్గా మే 17వ తారీఖున విజయవాడలో ఒక అత్యవసరంగా ఒక మీటింగ్ పెట్టి అన్ని జిల్లాల్లో 16వ తారీఖు అన్ని జిల్లాల్లో ఉన్న కొన్ని జిల్లాల్లో ప్రెసిడెంట్ సెక్రటరీని విజయవాడలో మన ఖేలో ఇండియాలో మెడల్ తెచ్చిన పిల్లలకి
నిర్మాణం చేస్తున్నామని ఉద్దేశం మీరు పిలిచి ఇక్కడికి ఎక్కడో ప్లేస్ ఎక్కడ కూడా చెప్పకుండా విజయవాడ వచ్చిన తర్వాత ఆంధ్ర క్లబ్ రమ్మని సడన్గా కార్యవర్గాన్ని ఎన్నుకుంటున్నామని చెప్పి ఒక కార్యవర్గాన్ని ఎన్నుకుని పత్రికా ప్రకటన అవ్వడం జరిగింది. అది మన ముందుకు వచ్చిన తర్వాత మేము కోర్టులో వేయడం జరిగింది. అది మన జూలై 19 తారీఖున కోర్టు కొత్తగా ఎన్నుకోబడిన కార్యవర్గాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఆ విషయాన్ని అందరికీ కూడా చెప్పాలని మా ఆఫీసుల్లో జరిగే కొన్ని విషయాలు మీ అందరి దృష్టికి తేవాలన్న ఉద్దేశంతో ఈరోజు తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.